హౌ అవర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపెన్స్ ఎంతమంది అవుతుంది తెలుసా? చాలా ఫ్లోలో ఉన్నారు అమ్మాయిలు అయితే. హ్యాపీ న్యూ ఇయర్. హే బడీస్, ఇవి మేము జనవరి 1 రోజున వేసిన ముగ్గులు అనమాట. నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళా. సో నేను ఆవిడని పాపక్క అని పిలుస్తూ ఉంటాను. సో ఇది వాళ్ళ ఇల్లు. సో అక్కడ నైట్ ఇప్పుడు మీరు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో చూసారా, ఈ ముగ్గు వేసాం. ముందు కనిపించిన 2 ముగ్గులు ఏమో మార్నింగ్ పూట వేసాం అనమాట. సో మేము ఇద్దరు వేసాం. ఇది వాళ్ళ ఎంట్రన్స్. సో పాపక్కకైతే మొక్కలు పెంచుకోవడం అన్నది చాలా ఇష్టం. సో ఎక్కువ మొక్కలు ఉంటాయి ఇంట్లో. సో హలో ఎవ్రీవన్, ఈరోజు మేము న్యూ ఇయర్ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మా బన్ను చాలా బిజీగా చికెన్ కడుగుతుంది. బన్ను హాయ్ చెప్తావా? సో ఫ్రెష్ చికెన్ తెచ్చి కడుగుతుంది అనమాట. సో ఇడు చిన్ను ఎప్పుడు మ్యూజిక్ సెట్ మీద దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అండ్ మిగతా వాళ్ళు ఏమో బిర్యానీకి, కర్రీకి, సాంబార్కి కావాల్సినటువంటి పనులన్నీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఉన్నారు చూడొచ్చు. మధ్యలో ఆవిడ టీచర్ అండి. టీచర్ కూరగాయలు తగ్గేదిలే అని చెప్పి చాకు పెట్టేలా కనుకో అది గీసుకుందనుకో మనం ఏం చేయలేము. తగ్గేదిలే అని చెప్పి మేనరిజం చేస్తున్నారు. సో ఫ్రెష్ వస్తువులన్నీ కూడా ఇక్కడ చాప్ చేయడం జరిగింది. అండ్ సాంబార్ కి అక్కడ అన్ని రెడీ చేయడం జరిగింది. సో వన భోజనాలు లాగా ఈ రోజు న్యూ ఇయర్ భోజనాలు అనమాట. శివుడు మా పాపక్క, మీకు కూడా పాపక్కే. సో అదిదా మ్యాటర్. నేను రెడీ అయిన తర్వాత మీకు నా మొహం చూపిస్తే మీరు అసలు చూడలేరు అనమాట. సో ఇక్కడ తీసుకొచ్చిన చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేస్తున్నారనమాట. సో బన్ను చేస్తుంది యాక్చువల్లీ. ఇదంతా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అదంతా కూడా బాగా మిక్స్ చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసి వండడం వల్ల చికెన్లో ఒక డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ మనం చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సాంబార్ కాయడానికి కూరగాయ ముక్కలన్నీ వేసి అక్కడ ప్రిపరేషన్స్ లాంటివి చేస్తూ ఉన్నాము. సో రిమైనింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. కారం వేసిన తర్వాత ముక్కలు చూస్తుంటే ఏదో ఆవకాయ పచ్చడి పడుతున్నామన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. బట్ ఎనీవేస్ బాగా అయితే మిక్స్ చేసింది బన్ను అయితే. మ్యారినేట్ చేసింది అనమాట. సో అందులో కొత్తిమీర వేస్తుంటే కట్ చేసి వేయొచ్చు కదా అని అంటుంది. బట్ ఏం పర్లేదు మొత్తం ఉడికిపోద్ది అని చెప్పి అంటున్నారు. సో అందరూ ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాం. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ సో న్యూ ఇయర్లో అందరం కలిపి ఫ్యామిలీస్ అందరం కలిపి సో ఒకటేసారి ఒక 7 ఫ్యామిలీస్ అనుకోండి. సో 7 ఫ్యామిలీస్ కలిపి సో భోజనం వండుకొని అందరం ఒకే చోట తింటున్నాం అనమాట. సో అక్కడ హడావిడిగా ఒలిచేస్తుంది చూసారా, వెనకాల ఉన్నారు ఆవిడ సంధ్య. సో అని చెప్తున్నాను కదా, అది నేనే అనమాట. కాస్త జడుచుకోకండి, న్యాచురల్ లుక్స్ అనమాట. అండ్ సో చికెన్ని దాన్ని మ్యారినేట్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాం. నేను బీన్స్ని ఒలుస్తున్నా, ఒకళ్ళు క్యారెట్ కట్ చేస్తున్నారు, ఒకళ్ళు. సో అలా అందరం పనిని షేర్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. అలా చాలా తొందరగా అయిపోయిందనమాట. మాకేం ఎక్కడ కూడా పెద్దగా కష్టపడ్డాం అది ఇది అని అయితే లేదు. సో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది అన్నట్టు నాకైతే ఆ పాట గుర్తొచ్చింది ఇప్పుడు వీడియోని చూస్తుంటే. సో ఒక్కొక్కరం ఒక్కొక్క పని అలా 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 చేసేస్తున్నాం. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా పాపక్క వాళ్ళ ఇంటికాడ మా చుట్టాలందరూ ఒకటే చోట ఉంటారనమాట. ఆల్మోస్ట్ ఒక 7 ఫ్యామిలీస్ 6 ఫ్యామిలీస్ దాకా కలిసే ఉంటాయి. సో మాకు అలా ఏమి ఇబ్బంది అనిపించదు అనమాట. సో అందరం ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా ఇలా గ్యాదర్ అయ్యి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. సో అలా. అండ్ చూసారా సాంబారు కొత్త ఉడుకుతుందనమాట. సో సాంబార్ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. సో ఇది మినప్పప్పు నానబెట్టారు యాక్చువల్లీ గారెల కోసం. సో అండ్ ఇక్కడ చూసేసుకుంటే గారెల కోసం పప్పుని గ్రైండ్ చేసేస్తుంది మా పాపక్క. దీని వీడియోలో అన్నట్టు చూస్తుంది. సో ఆవిడ అమృత, ఈవిడ సంధ్య, అమృత గారి అమ్మాయి. సో వాళ్ళు యాక్చువల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో, అలాగే ఒక్కొక్కరు రైస్ కుక్ చేసుకుని తీసుకుని వచ్చేసారు. సో 2 kgs రైస్ అలాగా. సో ఈవిడ రానక్క అనమాట, నాకు అక్క అవుతుంది. సో ఈవిడ ఇంకొక అత్తయ్య దుర్గత్తయ్య, ఈవిడ లచ్చమ్మ. సో నాకు పిన్నో పెద్దమ్మ అవుతుంది యాక్చువల్లీ. సో బిర్యానీకి సంబంధించిన ఎసరది పెట్టారనమాట. అది మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, చాలా కష్టపడైతే తీశాను నేను వీడియోని. ఆళ్ళకి ఇచ్చి కూడా తీయమని కూడా అన్నాను. సో అలా ఒక్కొక్కరు పనులు చేస్తూ ఉంటారు. పనులు చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇది చూసుకుంటే సాంబారు. సో అవి 2 రైస్ కుక్కర్ అనమాట. ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ అని చెప్పి ఇంట్లో రైస్ కుక్ చేసుకొని తీసుకొచ్చారు. సో అలా
పేరేంటి? ఈడు దాకున్నాడు చూడు, సిగ్గు చల్లగుండా యోహర్ ఈడి పేరు. ఇక్కడ ఉన్నాడు ఇంకొకటి సిగ్గుపడుతున్నాడు చూడండి, ఈడి పేరు ఈశ్వర్. అయ్యో ఇప్పుడు క్లియర్ గా చూడండి ఈడి ఫేస్. ఈడే యోహర. అమ్మా దాయకుండా ఉన్నాడు, ఆడ ఎలాగో మొహం చూపించాడు కదా, నీడు కూడా మొహం చూపిస్తున్నాడు. ఈడే ఈశ్వర్. దానికి నా న్యూ ఇయర్ అటైర్ అయితే ఇలా ఉందనమాట. ఎండ ఎక్కువగా ఉంది. సో ఇదిగో మా బుడ్డోళ్ళు నందు, విచి అండ్ దిస్ సిగ్గుపడే ఫెలో ఈశ్వర్, అండ్ ఇటే పక్క తలదించుకునే ఫెలో వచ్చేసి యువ. సో మా ప్రిపరేషన్స్ ఇలా అవుతున్నాయి. సో కళ్ళు ఎక్కువ మూసేస్తున్నారంటే దానికి కారణం ఎండ ఎక్కువ. అందరూ ప్రిపేర్ చేసుకుంటున్నారు, మేము కూడా ప్రిపేర్ చేసాం పున్నే. ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యొచ్చు అనమాట. దీన్ని ప్యాన్ షాట్ అంటారు. ఫ్రెండ్స్ మా ఓడి కష్టాలు. సో రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉందంట, మ్యాథ్స్ ఎగ్జామ్. వాళ్ళ అమ్మాడికి నేర్పిస్తుంది. ఈడు ఇంతమందిని పెట్టుకుని నేను చదవాలా ఆడాలా అని ఫీల్ అవుతున్నాడు. చిన్ను, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ చిన్ను? ఈడు పేరు చిన్ను, కానీ ఈడు ఇంకా ఎప్పటికీ చిన్ను కాదు. చిన్నగా అస్సలు లేడు, ఎదిపోయాడు, మేసాలు వచ్చినాయి. ఈడి పేరు తనిష్ కోటి. ఈడి చెల్లి నందిక కోటి. ఇది మేడిది వీక్షిత, వాళ్ళమ్మ మేడిది సంధ్య. ఈవిడ శిరీష కోటి. ఈడు కూడా మేడుతోడే. ఎందుకురా అంత ఇదిగా పెడుతున్నారు? ఇవన్నీ అప్లోడ్ చేస్తాను రా ఖచ్చితంగా నాకు వ్లాగ్ కి. అందుకే మరి రికార్డ్ చేస్తున్నాను అడ్డంగా. చిన్న వాట్స్ యువర్ ఫీలింగ్ చిన్ను? ఇంతమంది పక్కన కూర్చుంటే మ్యాథ్స్ నిజమేరా? ఆడి ఫేస్ లో అంతా కూడా లేదా ఎక్స్ప్రెషన్. మా అమ్మ నన్ను సంపింగ్ అని. రేపు ప్రీ బోర్డ్ మ్యాథ్ ఎగ్జామ్ ఉందండి, మీరు చదవాలంటున్నాను. నీ ఉద్దేశం బరాబర్ చదవడంట. అరే రీసెంట్ గా ఏం సినిమా చూసారా? ఏం చూడలేదా? వన్ షాట్ ఎక్స్ప్లెనేషన్ సైన్స్. ఏ పాట బాగా నచ్చిందిరా? తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ లో, హిందీలో. ఏ పాట బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో? నేను నువ్వేదో పాడుతున్నాడ్రా? పర్లేదురా పాడరా రే, పాడు గజాలా. చుట్టమల్లేనా? బావకి ఇష్టమా? మీ బావకి ఇష్టం చెప్తాడు కదరా. మీరే మీ అందరికి మీ బావ అంటే ఇష్టమారా? ఒరే మీ అందరికి మీ బావ అంటే ఇష్టమా? ఎవరు చేసుకుంటారా మీ బావని మీ ఇద్దరులో? మాట్లాడితే బావ రేపు పొద్దున పెళ్ళం వచ్చినా కూడా వదిలేదట్లేరురా మీరా. చిన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అదిగో ఎస్. సో హడావిడిగా పరిగెడుతున్న ఆవిడ ఈ ఇంటికి వాళ్ళండి, వెళ్ళిపోయింది ఆవిడ. అంటే నా పెళ్లికి ఎస్టర్డేకి నెక్స్ట్ డే పెళ్లి చేసుకుంటా. అసలు అర్థం కాలేదురా మనకి. పెళ్లికి నెక్స్ట్ డేకి ఎస్టర్డే పెళ్లి చేసుకుంటా. బా అయ్యండి వీళ్ళు తెలివితేటలు. చదవరా మ్యాథ్స్ అని వాళ్ళ అమ్మ పుస్తకాలు వేసి కూర్చుంటే ఈడు పెళ్లి దాకా వెళ్ళిపోయాడు. నేను చదవా మ్యాథ్స్ అని ప్రాక్టీస్ చేస్తాను. బా ఇలాంటి జోకులే వేస్తాడు. రేపొద్దున మ్యాథ్స్ ఏం అటకెక్కిస్తాడో చూద్దాం. సో మా చిన్నగాడు ఎపిసోడ్ తర్వాత బ్యాక్ టు వంటల్లో గారెలు మిగిలిపోయినాయి అనమాట. సో పెద్దవాళ్ళకి పచ్చిమిరకాయలు వేసిన గారెలు, చిన్నపిల్లలకి పచ్చిమిరపకాయలు లేని గారెలు వేస్తున్నారనమాట. మా ప్రొఫెషనల్ పాపక్క చేతితోటే గారెలు వేసేస్తుంది, ఏం పేపర్ లాంటివి ఏం యూజ్ చేయకుండా. సో వీళ్ళిద్దరు ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా వండుతూ ఉంటారు. సో చికెన్ కర్రీ చూసారా ఫైనల్లీ ఫుల్గా. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 30 పీపుల్ దాకా ఉన్నాం మేమే, 7 ఫ్యామిలీస్. సో అలా బిర్యానీ అనొచ్చు, బగర్ రైస్ అనొచ్చు. సో ఫ్లోలో బిర్యానీ అనేస్తూ ఉంటాను. అండ్ ఒక పక్కన గారెలు వేస్తూ ఉన్నారు. సో లైవ్ కుకింగ్ అనొచ్చు, లైవ్ కిచెన్ అనొచ్చు. అలా చూసారా ఎంత ఎంత ఏమంటారు, ప్రాక్టీస్ మేక్స్ అంటారు కదా అలాగా. సో ఆవిడ చేతితోటి ఇలా ఒత్తేసి వేసేస్తుంది అనమాట మా పాపక్క.
నైస్ నైస్. సో వీళ్ళండి ఫైనల్గా మా జనాభా అంతా. సో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఏదైనా ఫంక్షన్ ఉన్నా పెళ్ళున్నా మాత్రం చక్కగా ఆడుకుంటారు, అందరూ కూర్చుని పాటలు పెట్టుకుంటారు, డ్యాన్సులు వేస్తారు. సో అందరూ కూడా బాగా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో నాకు బాగా అనిపిస్తుంది బాలాజీ నగర్ వెళ్ళడం. సో అక్కడ వీళ్ళందరితోటి టైం స్పెండ్ చేయడము, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు బాగా టైం పాస్ అవుతుంది అనమాట. సో చుట్టాలందరూ ఒకటే చోట ఉంటే ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ మనమే సో పిల్లలకి భోజనాలు పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాం. సో లైక్ బగార్ రైస్ ఏదైతే ఉందో అది ఒక గిన్నెలోకి తీస్తున్నాను అనమాట. సో ఎందుకు నా డ్రెస్ ఎలా ఉంది? సో న్యూ ఇయర్ స్పెషల్ డ్రెస్. సో మా మావయ్య కుట్టారు, మా మావయ్య టైలర్ అనమాట. సో అతి త్వరలో మంచి మంచి డ్రెస్సెస్ తోటి కూడా మీకు వీడియోస్ చేస్తాను, సేల్కి కూడా పెడతాము, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఎవరైనా నా వీడియోస్ ఫాలో అయితే నాకు బాగుందా లేదా అన్నది చెప్పండి. సో అన్నీ తీసి పెడుతున్నాను అనమాట పిల్లలందరికీ వడ్డిచ్చేద్దామని చెప్పేసి. సో అలా పెద్ద పెద్ద గిన్నెలతోటి కష్టం కాబట్టి సో కొంచెం చిన్న చిన్న గిన్నెల్లోకి షిఫ్ట్ చేసేసి వాళ్ళకి పెడదాము, భోజనాలు స్టార్ట్ చేసేద్దాం. అప్పటికే ఆల్మోస్ట్ 1:30 అయిపోతుంది, ఆకలి అంటున్నారని చెప్పని అనుకున్నాం. సో నీట్గా సర్దేస్తున్నారు అందరూ, అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. సో అలా అందరం చూసారా తింటూ ఉన్నాము. యాక్చువల్లీ పిల్లలది షూట్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో వచ్చింది. సో ఇక్కడ మనమే. సో ఇదేదో ఆప్షన్ డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి అలా వచ్చిందనమాట. మేము పిల్లలకి పెట్టేసిన తర్వాత మేమందరం లాస్ట్లో తిన్నాం. బట్ ఆ క్లిప్పింగ్ ముందు యాడ్ అయిపోవడం వల్ల మీకు ముందు చూసేస్తున్నారనమాట. సో మొత్తానికి అక్కడ మా రానక్క వడ్డిచ్చేస్తుంది మాకు అందరికీ. సో అలా వరుసగా కూర్చుని ఈ ఫీల్ బాగుంటుంది యాక్చువల్లీ. బంతి భోజనాలు, వన భోజనాలు కింద కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీకు ఇష్టమా అలాగా? చూసారు కదా! సో ఎంతమంది మీ న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎవరెవరు షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారన్నది నాకు తెలుస్తది. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చాలా చేస్తా. చూసారా పిల్లలు? సో పిల్లలందరికీ ఒకసారి ఏసి కూర్చోపెట్టేసి సో ఎలా ఉంది ఏంటి అన్నది అడుగుతున్నాను నేను. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు. సో ఫైనల్‌గా మా పాపక్క, నాగమామతోటైతే సో నేను తీసుకొచ్చిన న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేయించడం జరిగింది. సో మా వాళ్ళతోటి మేము రెగ్యులర్‌గా కేక్స్ కట్ చేస్తూ ఉంటాం. మా బుడ్డోళ్ళందరి బర్త్‌డేస్‌కి, మా పాపక్క వాళ్ళ మనవళ్ళ బర్త్‌డేస్‌కి అన్నిట్లికి వాళ్ళు దూరంగా ఉన్నా మేము అప్పుడప్పుడు కేక్స్ కట్ చేస్తూ ఉంటాం. సో ఈసారి వీళ్ళిద్దరిని కూర్చోపెట్టి వీళ్ళిద్దరిని కట్ చేయమంటం జరిగిందనమాట. సో ఈ క్యాండిల్ కూడా పెద్ద ఎక్కువసేపు ఏం రాలేదు. బుస్ బుస్ తుస్ తుస్ లాగా కొంతసేపు వచ్చి అయిపోయింది. సో నేను కనపడుతున్నానా లేదా అనుకుంటూ వెనకాల నుంచి గంతులేస్తున్నా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని. సో మీ అందరికీ కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వ్లాగ్లో ఏదో ఒక్క పాటైనా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ టు ఫాలో హేమా హంగామా. అండ్ అందరికీ వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ 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 ప్రాస్పరస్ అండ్ బ్యూటిఫుల్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇది మా న్యూ ఇయర్ లంచ్ లొల్లి అనమాట. సో ఏం నచ్చింది నచ్చలేదా అన్నీ కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను మీ అందరినీ బడ్డీస్గా నమ్ముతున్నాను కాబట్టి సో మీ అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇక్కడ లాస్ట్గా అయితే ఫోటోకి పోజ్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో వీడియోలోంచి ఫొటోస్ క్లిక్ చేస్తా అని చెప్పాను. సో ఐ హోప్ దిస్ వ్లాగ్ మీకు నచ్చింది అని నేను కోరుకుంటున్నా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమా అమ్మకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.